మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ సైలెంట్గా బాంబు పేల్చేలా ఉంది. ఎట్ ది సేమ్ టైం సందీప్ రెడ్డి వంగతో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్న సినిమా కూడా సినీ సునామీని ముందుగానే కన్ఫర్మ్ చేస్తోంది. ఈ రెండు సినిమాలకు కామన్ కంపారిజన్ ఉంది. అదే రిలీజ్కి ముందే కాదు, అసలు షూటింగ్కి ముందే ఈ రెండు ప్రాజెక్టులు 2000 కోట్లని కన్ఫర్మ్ చేస్తున్నాయి. అసలు బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ ఏ సినిమా చూసినా రిలీజ్ అయ్యాక 1000 కోట్లు రాబట్టడమే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. కానీ అదేంటో తెలుగు పాన్ ఇండియా మూవీలు రిలీజ్ అయ్యాకే కాదు, విడుదలకు ముందే, కుదిరితే షూటింగ్ కంటే ముందే 1000 కోట్లు వెనకేసుకుంటున్నాయి. స్పిరిట్, డ్రాగన్ రెండు కూడా 2000 కోట్లు వసూళ్లు రాబట్టే స్టామినా ఉన్న ప్రాజెక్టులే. అందుకే ముందుగా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అంత కాన్ఫిడెన్స్ ఈ మార్కెట్కి కారణం ఏంటి చూసేయండి. ఒక సినిమా రిలీజ్కి ముందే హిట్ అవ్వటం కామన్, 1000 కోట్లు రాబడుతోందని అంచనా వేయటం కామనే. కానీ డ్రాగన్, స్పిరిట్ మూవీలు రిలీజ్కి ముందే కాదు, అసలు షూటింగ్కి ముందే 2000 కోట్ల ప్రాజెక్టులుగా ఫోకస్ అవుతున్నాయి. ఇవి 1000 కోట్లు రాబట్టడం అనేది అసలు అంచనానే కాదు, 2000 కోట్లు కూడా పెద్ద అమౌంటే కాదు. ఇది మార్కెట్లో డ్రాగన్, స్పిరిట్ మూవీల మీద వినిపిస్తున్న మాటలు. దానికి తగ్గట్టే ఈ రెండు సినిమాలు రిలీజ్కి ముందు కాదు, అసలు షూటింగ్కి ముందే 1000 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేలా ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ విషయానికి వస్తే ఆల్రెడీ RRRతో గ్లోబల్గా గుర్తింపు, దేవరతో మరో పాన్ ఇండియా హిట్ వచ్చాయి. జపాన్లో దేవర వసూళ్ల వరదలు కనిపిస్తున్నాయి. అలాంటి హీరోతో ప్రశాంత్ నీల్ సినిమా అంటే 1000 కోట్ల వసూళ్ల అంచనాలు అసలు అంచనాలే కావు. ఎందుకంటే KGFతో 450 కోట్లు, KGF 2తో 1300 కోట్లు, సలార్తో 800 కోట్లు రాబట్టిన ప్రశాంత్ నీల్ మేకింగ్లో ఎన్టీఆర్ మూవీ అంటే పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే. కాబట్టి ఇక్కడ పాన్ ఇండియా హిట్ మ్యాటరే కాదు, 1000 కోట్ల వసూలు అసలు పెద్ద టార్గెటే కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇంకా సెట్లో అడుగు పెట్టకముందే ఓటీటీ డీల్ 350 కోట్లని, ఆడియో రైట్స్ 90 కోట్లు అంటున్నారు. ఓవర్సీస్ రైట్స్, నార్త్ ఇండియా రైట్స్ లెక్కేస్తే 500 కోట్లు దాటుతున్నాయి. ఇక్కడే దాదాపు 1000 కోట్ల లెక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఏమాత్రం ఈ మూవీ హిట్ అయినా 2000 కోట్ల దంగల్ రికార్డు తేలిగ్గా బ్రేక్ అవుతుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి తీయబోతున్న స్పిరిట్ అయితే 2000 కోట్లని 2 నెలల్లో మించేస్తేనే అంచనాలున్నాయి. అసలే సందీప్ రెడ్డి వంగాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్తో మొత్తం దేశాన్నే ఊపేశాడు. అలాంటి డైరెక్టర్తో ప్రభాస్ మూవీ అంటే సెన్సేషనే. ఆల్రెడీ 5 పాన్ ఇండియా హిట్లతో 5000 కోట్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు ప్రభాస్. అలాంటి తనతో స్పిరిట్ ప్లాన్ చేస్తేనే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైందంటే ఆ క్రేజే అర్థం చేసుకోవచ్చు. జూన్లో షూటింగ్ అనుకున్న ఈ మూవీకి ఓటీటీ డీల్ ఏకంగా 450 కోట్లతో జరిగేలా ఉంది. ఓవర్సీస్ రైట్స్ 220 కోట్లు అంటున్నారు. నార్త్ ఇండియా రైట్స్ 900 కోట్లని టాక్ వినిపిస్తోంది. అంటే సందీప్ రెడ్డి వంగా హిట్ మూవీ యానిమల్ మొత్తం వసూళ్లే అంత అమౌంట్ నార్త్ ఇండియా రైట్స్ రూపంలో స్పిరిట్కి దక్కేలా ఉంది. సో రిలీజ్కి ముందే 1200 కోట్లపైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. కాబట్టి ఇది ఏమాత్రం వర్కౌట్ అయినా 2000 కోట్ల లెక్కలోకి వచ్చే ఛాన్స్ ఉంది.